సమాచార్ న్యూస్కు స్వాగతం. నిర్మల్ జిల్లా కుబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్, ఆరోగ్య సిబ్బంది బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగినది. అందరికీ నమస్కారము. ఈరోజు మన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుంచి గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ మన కుబీర్కి రావడం జరిగింది. సో వాళ్ళకి ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ దానికి అపోజిట్గా పనిచేసే ఒక వ్యాక్సిన్ ఈరోజు మనము మన పిఎస్సి కూడా ఇవ్వడం జరిగింది. మా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్, దాంతోపాటు వాళ్ళ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళు నిన్న పోయి వాళ్ళకు ఈ రోజు నుంచి వాళ్ళకు మోటివేట్ చేయడం జరిగింది. మోటివేట్ చేసి నిజంగా వాళ్ళు ఒక ధైర్యం చూపి అందరూ కూడా దాదాపు 24 గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మన పిఎస్పీకి వచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈరోజు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. సో అందరికీ మామూలుగా దీని గురించి ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి అపోహలు చాలామందికి ఉంది. సో ఈ వ్యాక్సిన్ అనేది నార్మల్ మన చిన్నపిల్లలకు ఇచ్చినట్టు వ్యాక్సిన్ ఉంది అనమాట. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏవీ లేవు. నార్మల్గా అందరికీ ఇచ్చేటట్టు వ్యాక్సిన్ అన్ని వ్యాక్సిన్ వల్ల వచ్చే చిన్న సైడ్ ఎఫెక్ట్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఎక్కడైతే వ్యాక్సిన్ ఇస్తామో అక్కడ కొద్దిగా వాపు రావడము, పెయిన్ రావడము, దాంతోపాటు బాడీ పెయిన్స్ రావడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో అంతే తప్ప దీనివల్ల ఏదైనా హెల్త్కి మన ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉందంటే అది అయితే ఇప్పటివరకు దీని ఎక్కడ స్టడీలో ఎక్కడ లేదు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా తీసుకోండి. ఇక్కడ ఎంతమంది రావడం, మన కుబీర్కి ఇంతమంది రావడం జరిగింది. 24 ఒకటే స్కూల్ నుంచి, కస్తూర్బా గాంధీ స్కూల్ నుంచి, ఒకటే స్కూల్ నుంచి 24 మంది వాళ్ళకు మోటివేట్ చేయడానికి వాళ్ళకు ధైర్యంగా వాళ్ళు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సో వీళ్ళకు ఎవరికి కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పటికి దాదాపు హాఫ్ అన్ అవర్ అయిపోయింది, అర్ధగంట అయిపోయింది. సో వాళ్ళు ఎవరు కూడా ఆధారపడకుండా వెనుక ఉండకుండా ముందు వచ్చి మీరు వ్యాక్సిన్ తీసుకోండి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనకు జీవితంలో వచ్చే మన గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, అదేవిధంగా అన్నల్ క్యాన్సర్ కావచ్చు, నోట్లో ఉండే ఓరల్ క్యాన్సర్ కావచ్చు, దాంతోపాటు పూర్పిరు అంటే వాట్స్ ఇలాంటి కొన్ని క్యాన్సర్స్ మన హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. కాబట్టి దీనికి ఆపోజిట్గా మన గవర్నమెంట్ నుంచి అక్కడ హెచ్పివి వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క వ్యాక్సిన్ ఒకసారి తీసుకుంటే ఇలాంటి ఈ క్యాన్సర్ని మనం రాకుండా ముందుగా చూసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ వ్యాక్సిన్ గురించి అవగాహన చేసుకొని ఈ పిల్లలు ఇప్పుడు తీసుకున్నారు స్టూడెంట్స్, వాళ్ళందరికీ ఇన్స్పైర్ తీసుకొని అందరూ ముందుకు వచ్చి సక్సెస్ఫుల్ వ్యాక్సిన్ తీసుకోవాలని. సో మేము మా లెక్క ప్రకారము గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, బయట అవుట్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తం మనం ఒక లిస్ట్ తీసుకుంటే దాదాపు 443 మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు. 14 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న గర్ల్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా 100% ఈ హెచ్పివి వ్యాక్సిన్ అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ. నా పేరు పి ప్రతీక్ష. నేను కేజీబీవీ కుబీర్ కస్తూర్బా నుంచి హాస్పిటల్లో వచ్చాను. హెచ్పివి ఇంజెక్షన్ తీసుకొని హాఫ్ అన్ అవర్ అయినా నాకేం కాలేదు. నాతో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అండ్ డాక్టర్స్ కూడా హాఫ్ అన్ అవర్ నాతోనే ఉన్నారు. ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. మిగతా వాళ్ళు మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేజీబీవీ కుబీర్లో చదువుకుంటున్నాను. నేను 10వ తరగతి. ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ మాకు ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ అయింది కానీ మాకేం ప్రాబ్లమ్స్ రాలేవు. పేరు జయ మనిష. నేను కేజీబీ కుబీర్ నుంచి చదువుతున్నాను. నేను వ్యాక్సిన్కి వచ్చాను. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నాను. తీసుకొని హాఫ్ అన్ అవర్ అయింది, మాకేం కాలేదు. అందరి ముందుకు రావాలని కోరుకుంటున్నాను.